హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. ఫస్ట్ మనము హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందాము. సో హ్యాండ్స్కి స్టోన్ లేస్ అనేది కొంచెం దూరంగా ఉంది కాబట్టి మనం ఈ పదంతోనే కుట్టు పెట్టేసుకోవచ్చు. అదే మనకి స్టోన్ వర్క్ వచ్చిందనుకో, ఒక్కొక్కసారి మనకి స్టోన్స్ అనేది అడ్డుపడుతూ ఉంటాయండి. సో డబల్ పాదంకి అయితే మనకి కుట్టు పెట్టేకి అస్సలు వీలు కాదు. అందుకోసం మనము సింగిల్ పాదంతో కుట్టాల్సి వస్తుంది. సో ఈ హ్యాండ్స్కి వచ్చేసి స్టోన్ లేస్ మనకి చాలా దగ్గరగా అయితే లేదు, కొంచెం దూరంగా ఉంది, ఒక పాదం పట్టే అంతవరకు. అందుకు మనము ఈ రెండవ పాదంతో కుట్టేసుకోవచ్చు. సో ఇలా కుట్టేశాక మనము లైనింగ్ అనేది ఇలా రెండు విడదీసి లైనింగ్ వైపు మీద మనము కుట్టేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా లైనింగ్ ఈ రెండు విడదీసి లైనింగ్ మీద అయితే మనము కుట్టు వేసేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది ఈ విధంగా మర్చుకోవాలి. సో మనం కుట్టేసి ఉంటాం కదా, ఇలా అంతవరకు మనం ఇలా అయితే బాగా తీరాలా. ఇలా తీరినామంటే మనకి మడత అనేది అలానే ఉండిపోతుంది. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలా కింద అనేది ఎంత నీట్గా వచ్చిందో. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే చేసేసుకోవాలి. సో హ్యాండ్స్ అయితే నేను జాయిన్ చేసేసుకున్నాను, చూసారు కదా. సో ఇప్పుడు హ్యాండ్స్ పక్కన పెట్టేద్దాము. సో ఇప్పుడు మనము క్రాస్ పట్టీలు అయితే కుట్టుకుందాము. ఇది వచ్చేసి బ్యాక్ పీస్కి ఇదైతే జాయిన్ చేసేసుకొని హోల్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మనము క్రాస్ పట్టీలు కుట్టుకుందాము. సో క్రాస్ పట్టీలో చూసి కుట్టేసుకోవాలి. సో ఒకటి ఇటు పెడితే ఇంకొకటి ఇలా తిరిగేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా పెట్టి కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని ఇలా ఈ విధంగా అయితే పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అయితే మనము కుట్టేసుకుందాము. సో ఫస్ట్ ఓన్లీ కింద మాత్రమే జాయిన్ చేయండి. క్లాత్ అంతా సమానంగా పెట్టేసుకొని ఓన్లీ కింద మాత్రమే మనము జాయిన్ చేసేసుకోవాలి. సో నేను చెప్పాను కదండి, ఇది బ్యాక్ పీస్ అనేది జాయిన్ చేసుకొని ఒక మడత హోల్ చేసుకొని కుట్టు పెట్టేసుకోవాలి. సో ఈ పీస్ని ఒక 1/2 ఇంచుతో మనము ఈ విధంగా అయితే మనము జాయిన్ చేసేసుకోవాలి. సో జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పై కుట్టు అయితే వేసుకోవాలి. సో ఇలా పైకుట్టు వేసుకున్న తర్వాత ఈ రెండు బాడీస్ని ఇలా విడదీసి ఈ పీస్ అనేది లైనింగ్ వైపు హోల్ చేసుకొని అక్కడైతే ఇంకో కుట్టు పెట్టేసుకోవాలి. సో ఇలా కుట్టడం వల్ల మనకి హెమ్మింగ్ వేసే పని అయితే ఉండదు.
సో ఫస్ట్ మనమైతే ఈ విధంగా అయితే మనం జాయిన్ చేసుకుంటాం కదండి, ఆ విధంగా కాకుండా లైనింగ్ అనేది ఇటువైపుకి వేసుకోవాలి. వర్క్ అంటే రివర్స్. సో ఇలా ఇలా అయితే మనకు రావాలి రివర్స్గా. ఇలా వచ్చిన తర్వాత మనము సింగిల్ పాదం చూసారు కదండి, ఈ సింగిల్ పాదం పెట్టి అయితే మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకి స్టోన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో డబల్ పాదంతో అయితే కుట్టామంటే స్టోన్స్ అనేది పూసలు ఉన్నా కానీ స్టోన్స్ ఉన్నా కానీ విరిగిపోతాయి. సూది విరిగిపోవడం గాను ఇలా అవుతుంది. కాబట్టి మనకి కంపల్సరీ మనకి సింగిల్ పాదంతో కుట్టు పెట్టేసుకోవాలి. సో సింగిల్ పాదంతో మనము వర్క్ ఎక్కడైతే వేసినారో అక్కడ చివరిగా మనమైతే కుట్టు పెట్టుకోవాలి. సో చూసారు కదండి, ఇలా చివరిగా అయితే మనము కుట్టు పెట్టేసుకోవాలి. ఇలా అయితేనే మనకి నెక్ నీట్గా తిరుగుతుంది, నీట్గా వస్తుంది కూడా. సో చూసుకొని ఈ విధంగా అయితే మనము కుట్టు పెట్టేసుకోవాలి. సో ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, చివరిగా అయితే కుట్టు పెట్టేసుకోవాలి. సో మనకి చివరిగా కుట్టు పెట్టుకున్నాం కాబట్టి ఖర్చులేకి ఒక 2 పాయింట్స్ అలా క్లాత్ అయితే వదిలేసుకోవాలి. ఈ విధంగా నెక్ 2 పాయింట్స్ క్లాత్ వదిలేసి నెక్ కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఖర్చులు అయితే పెట్టుకోవాలి. ఇలా ఖర్చులు పెట్టుకోవడం వల్ల రౌండింగ్ అనేది బాగా తిరుగుతుంది. సో ఇప్పుడు మనము వీటిని ఈ విధంగా అయితే మనము తిరిగేయాలి. సో చూసారు కదా, బ్యాక్ నెక్ ఎంత ఈజీగా కుట్టేసాము. ఈ విధంగా అయితే మనము కుట్టేసుకోవాలి. అలాగే ఇలా తిప్పేసుకున్న తర్వాత మనము ఇలా క్లాత్ని లైనింగ్ని రెండు సమానంగా పెట్టి బాగా తీరాలండి. ఇలా బాగా తీరినామంటే మనకి మడత ఉండిపోయి కూడా ఇలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇలా బాగా తీరినామంటే నెక్ అనేది నీట్గా కనిపించేస్తుంది. సో ఒకవేళ మీరు హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు. ఇలా తిప్పేసిన తర్వాత లైనింగ్ బయటికి రాకుండా మనము హెమ్మింగ్ అయినా వేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా మనకి లైనింగ్ బయటికి వచ్చేస్తుంది అని అనుకుంటే సో వెనకాల నెక్కు అనేది హెమ్మింగ్ వేసుకోవచ్చు. సో ఇది అయిపోయినాక నేను మొత్తం జాయిన్ చేసేసానండి, బాడీ మొత్తము. సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత టక్స్ వేసి ఉంచుకోండి, పక్కన పెట్టేసుకోండి టక్స్ వేసి. సో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టేసుకుందాము. సో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా మనము ఇలా రివర్స్లో పెట్టి నెక్ అయితే తిప్పేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కూడా మనము సింగిల్ పాదంతో తిప్పేసుకోవాలి. ఎందుకంటే వీటికి కూడా స్టోన్ లేస్ కానీ పూసలు కానీ ఉంటాయి కాబట్టి దగ్గరగా మనము సింగిల్ పాదంతోనే తిప్పేసుకోవాలి. సో నేను చెప్పాను కదండి, చివరిగా అయితే మనం కుట్టు పెట్టేసుకోవాలి. సో ఇలా కుట్టాక ఖర్చులు పెట్టేసుకోవాలి. ఇలా ఖర్చులు పెట్టేసుకున్న తర్వాత మనము లైనింగ్కి పైకుట్టు అయితే వేయాలి. సో వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదండి, హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి నెక్ అయితే తయారైపోయింది. ఫ్రంట్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సో ఇప్పుడు ఈ నెక్ తిప్పేసాం కాబట్టి మొత్తం జాయింట్ అయితే చేసేసుకోవాలి. డబల్ పాదం మార్చుకొని జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి. అలాగే ఇది కూడా అంతే,
ఇది కూడా జస్ట్ అలా తిప్పేసి నెక్ జాయిన్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, నేను నెక్ తిప్పేసి అలాగే టక్స్ కూడా వేసేసి క్రాస్ పట్టీలు కూడా కుట్టేసి కాజా పట్టీలు ఉక్సు పట్టీలు కూడా నేను వేసేసాను. సో ఇప్పుడు మనము షోల్డర్ అయితే జాయిన్ చేసుకుందాము. సో బ్యాక్స్ కూడా టక్స్ కూడా వేసేసి మనము పెట్టేసుకోవాలి బ్యాక్కి. అలాగే ఇప్పుడు మనము షోల్డర్ అయితే జాయిన్ చేసేసుకుందాము. సో షోల్డర్ అయితే జాయింటింగ్ అయితే పెట్టేసుకోవాలి. మనం 1/2 ఇంచి వదిలేసాం కాబట్టి 1/2 ఇంచ్కి అయితే జాయింట్ చేసేసుకోవాలి. సో షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు కూడా కొంచెంగా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే స్టోన్స్ అనేది పాదం మీద పడతాయి, స్టోన్స్ మీద అనేది పాదం పడుతుంది కాబట్టి నిదానంగా చూసుకొని అయితే మనము కుట్టేసుకోవాలి. సో ఇది సింగిల్ పాదంతో అయినా కుట్టుకోవచ్చు అని డౌట్ రావచ్చు, కానీ సింగిల్ పాదంతో అయితే స్టిచ్చింగ్ అనేది సరిగ్గా కూర్చోదన్నమాట. సో మనకి ఓన్లీ నెక్ తిప్పేసేయడానికి మాత్రమే సరిపోతుంది. అందుకని మనము సింగిల్ పాదంతో అయితే షోల్డర్ జాయింట్ అయితే చేయలేము, అదని స్టిచ్చింగ్ అనేది సరిగ్గా పడదు, ఎందుకంటే క్లాత్ అనేది చాలా మందం అయితే ఉంటుంది కాబట్టి. సో మనము డబల్ పాదమే అయితే వేసుకోవాలి. ఈ విధంగా మనము చూసుకొని కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఈ రెండిటి జాయిన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే జాయిన్ చేసేటప్పుడు ఒకటి ముందుకి ఒకటి వెనక్కి పోతూ ఉంటుంది. సో మనమైతే చూసుకొని నిదానంగా అయితే కుట్టేసుకోవాలి, ఎందుకంటే ఇది వర్క్ అనేది ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ పైన ఉంటుంది కాబట్టి కొద్దిగా కష్టమవుతుంది. సో నిదానంగా చూసుకొని కుట్టండి. అలాగే ఇంకో కుట్టు కూడా వేసేసుకుందాము. సో ఇలా జాయింట్ అయితే చేసేసుకున్నాము. చూడండి, అక్కడికి కూడా కొద్దిగా హెచ్చు తగ్గులు అయితే వచ్చేసింది ఫ్రంట్కు బ్యాక్కి. సో ఈ విధంగా అయితే వస్తుంది, అయినా ఏం ప్రాబ్లం లేదు, మనకి బ్లౌజ్ అనేది నీట్గానే కూర్చుంటుంది. సో మనం హెమ్మింగ్ వేసేటప్పుడు ఈ షోల్డర్ ఉంటుంది, జాయిన్ చేసిన షోల్డర్ ఇలా ఈ విధంగా ఈ పక్కకు పెట్టి హెమ్మింగ్ అయితే చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుందాము. సో ఫ్రంట్ పడే సేఫ్ తీసింటాం కాబట్టి మనం హ్యాండ్స్ చూసుకొని ఏ వైపున అనేది చూసుకొని జాయింటింగ్ అయితే చేసేసుకోండి. ఇది ఇటువైపు, అలాగే ఇది ఇటువైపు హ్యాండ్స్ అయితే జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి. సో హ్యాండ్ అయితే జాయిన్ చేసేసుకున్నాము. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ అలాగే బ్యాక్ ఈ రెండు హ్యాండ్స్ అయితే నేను జాయిన్ చేసేసి పెట్టేశాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో.
అలాగే మనము సైడ్ కుట్లు అయితే వేసేసుకుందాము. హ్యాండ్ వర్క్ చూసారు కదా కరెక్ట్ ఎంతవరకు అయితే వేశారో మనకి అదే సైడ్ కుట్టు అనమాట బెరుకుట్టు. చూసా హ్యాండ్ వర్క్ అయితే ఎంతవరకు వేశారో అక్కడి నుంచి మాత్రమే మనము బెరుకుట్టు అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కరెక్ట్ లూజీ మార్క్ మాత్రమే వేసింటారు కాబట్టి సో చూసుకొని వేసేసుకోవాలి ఈ విధంగా. సో మనం 2 ఇంచెస్ ఖర్చులేక వదిలేసాం కాబట్టి ఈ విధంగా మార్కింగ్ అయితే గీసుకోండి. సో కుట్లు వేసేటప్పుడు కూడా కుట్లు అనేది మనకి స్ట్రైట్గా అయితే రావాలి. సో ఏమాత్రం క్రాస్ పోయినా కూడా మనకి బ్లౌజ్ అనేది సరిగ్గా కూర్చోదు. సో కుట్టు మాత్రం బాగా స్ట్రైట్గా అయితే వేసేసుకోవాలి. సో కుట్లు వేసేసినాక బాడీని ఈ విధంగా అయితే కొలుచుకోండి. చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా నేను కుట్టు వేసేసిన దానికి. సో జాకెట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నడుము అయితే కొలుచుకుందాము. సో నడుము అనేది ఈ విధంగా కొలుచుకోవాలి. బ్లౌజ్ మొత్తం నడుము అయితే కొలుచుకోవాలి మనము. సో చూసారు కదండి నడుము కొలత కూడా కరెక్ట్ సరిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫినిషింగ్ కూడా చాలా బాగా నీట్గా వచ్చింది కదా. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.